దేశ చరిత్రలోనే తెలంగాణ రాష్ట్రంలో చేసిన కులగణనే అధికారిక సర్వే అని దేశానికి ఇది రోల్ మోడల్ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే రాబోయే పంచాయతీ ఎన్నికల్లో కులగణన ఆధారంగా సీట్లు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కులగణన సర్వే రిపోర్ట్ను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. బీసీ కులగణనపై అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. రాష్ట్రంలో బీసీల జనాభాపై స్పష్టమైన గణాంకాలు లేకపోవడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలుకు కోర్టులో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. ఈ సమస్యను అధిగమించడానికే రాహుల్ గాంధీ స్ఫూర్తితో సమగ్ర కులగణన నిర్వహించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 రోజుల పాటు 1,12,15,134 కుటుంబాల డేటా సర్వేలో సేకరించామని ప్రభుత్వం తెలిపింది. సర్వేలో 96.3% మంది పాల్గొనగా 3% మంది సర్వేలో పాల్గొనలేదు. ప్రభుత్వ సర్వే రిపోర్ట్ ప్రకారం రాష్ట్రంలో బీసీల జనాభా 46.25%, ఎస్సీల జనాభా 17.43%, ఎస్టీలు 10.45%, ముస్లిం మైనారిటీ ఓసీల జనాభా 2.48%, ముస్లిం మైనారిటీల జనాభా 12.56%గా ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో నిర్వహించిన సమగ్ర కులగణన సర్వే చరిత్రాత్మకమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బీసీలకు రిజర్వేషన్లు, సంక్షేమ పథకాల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని, అందుకే కులగణన సర్వే రిపోర్ట్ ని కేబినెట్ లో ఆమోదించి చట్టబద్ధత కోసం అసెంబ్లీలో ప్రవేశపెట్టామని ప్రకటించారు. ఈ రోజు కమిషన్ ఇచ్చిన నివేదికను కేబినెట్ సబ్ కమిటీ స్వీకరించి ఈ రోజు ఉదయం కేబినెట్ లో దాన్ని చర్చ పెట్టి కేబినెట్ లో ఆమోదింపజేసి ఈ రోజు ఈ సభలో ప్రకటన చేస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే దీనికి పూర్తి స్థాయిలో చట్టబద్ధత కల్పించాలి. 56% పైగా ఉన్న బీసీలందరూ కూడా ఈ రాష్ట్రంలో సముచితమైన గౌరవము, స్థానము కల్పించాలన్న ఆలోచనతోటి ఈ రోజు ఈ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని ముందుకు వచ్చింది అధ్యక్ష. కులగణన సర్వే రిపోర్ట్ ఆధారంగా భవిష్యత్తులో వెనుకబడిన వర్గాలకు రాష్ట్రంలోని వనరులు, విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే చరిత్రాత్మకమని ప్రభుత్వం చెబుతుండగా ఈ సర్వేలో బీసీల జనాభా తగ్గి ఓసీల జనాభా పెరగడం పట్ల ప్రతిపక్షాలు, బీసీ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.